మన జీవితాల్లో ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితాల్లో కొన్ని దిశలు ఫేజ్ని ఏమంటారండి? 1 ఫేజ్, 2nd ఫేజ్, 3rd ఫేజ్ ఏమంటారు తెలుగులో? దశనే కదా. ఓకే, సో స్క్రీన్ మీద ద 4 పీస్ ఫేజ్ పెట్టండి. ద 4 పీస్ ఫేజ్. సో ఈరోజు కొన్ని మన అందరి జీవితంలో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా బలపడాలి. నా పిల్లల్ని కిందకి తీసుకెళ్ళండి, ఎదుటివారు డిస్టర్బ్ కాకుండా. మెసేజ్ టైంలో పిల్లల్ని కిందకి తీసుకెళ్ళండి దయచేసి. ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా? సండే స్కూల్ టీచర్స్ ఆర్ దేర్? యా, ఓకే. సో ఆధ్యాత్మిక జీవితంలో మనకు కొన్ని ఏమంటారండి, కొన్ని దశ ఫేజెస్ ఉంటాయి. అది మనం తెలుసుకుంటే మనం ఎక్కడ నిరుత్సాహపడం. ఓకే, సో చర్చ్కి ఈ సంవత్సరం ఏంటి? రాకెట్ ఇయర్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, సో నేను జోసెఫ్ లైఫ్ని చూపిస్తూ, యోసేపు యొక్క జీవితాన్ని చూపిస్తూ, మన జీవితంలో ఇలాంటి ఫేజెస్ ఎలాగా దేవుడు మనకు చూపిస్తాను, నేను చూపిస్తాను. ఫస్ట్ 4P ఫేజ్. 4 పీస్ ఉంటాయి, నేను అది చూపిస్తాను మీకు. ఫస్ట్ది ఏంటండి? ద పిట్ ఫేజ్, అంటే తెలుగులో గోతి, గుంటలో ఉన్న దిశ. ఓకే, సెకండ్ పోతిఫర్ ఫేజ్. ఓకే, హార్డ్ వర్కింగ్ ఫేజ్. 4వది ప్రిజన్ ఫేజ్. ఓకే, ఆ కారణంగా కొన్ని సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతాం. ద లాస్ట్ వన్ ఇస్ ద ప్యాలెస్ ఫేజ్. ఇది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ఫేజ్కి మనము వెళ్దాం. ఏంటది ఫస్ట్ ఫేజ్? పిట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ పిట్ ఫేజ్. ఓకే, ఇక్కడ ఈ ఫేజ్లో పిట్ ఫేజ్ అంటే మీ అందరికీ తెలుసు. యోసేపు స్టోరీ తెలీదా? ఎవరికైనా చేతులు చూపిస్తారా? అందరికీ తెలుసు. యోసేపు చిన్న వయసులో యవన కాలంలో ఉన్నప్పుడు ఆయన లేక పుట్టాడు, ప్రార్థన చేయంగా పుట్టాడు. ఈజ్ హీ అ ప్రామిస్డ్ చైల్డ్? హీ ఈజ్ అ ప్రామిస్డ్ చైల్డ్. రాహేల్ ప్రార్థించిందా? ఎస్. అప్పుడు దేవుడు ఆమెని కనికరించి గర్భాన్ని తెరిచాడు. ఓకే, ఆయన జీవితంలో ఏమైందంటే ఫస్ట్ ఆయన చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదువుదాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతడి కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, 4 ఫేజెస్ ఉన్నాయి. మనందరినీ కూడా, మనం కూడా ఏ ఫేజ్లో ఉన్నామో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. 4 ఫేజెస్ ఉన్నాయి. ఈ 4 ఫేజెస్లో ఆయన జీవితంలో 4 అంగీలు ఉన్నాయి. 4 అంగీలు ఉన్నాయి. కెన్ యూ కీప్ ద ఫస్ట్ వన్? ఓకే, 4 అంగీలు ఏదో ఒకటి సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ అంగీ ఏంటంటే ఒక ఫేజ్, ఒక జీవితం. అది ధరించుకుంటే ఆ ఫేజ్లో ఉన్నాడు. ఫస్ట్ది చూడండి, చదవండి. ఫస్ట్ది ఏంటి? దయాకాలము. అంటే ఎక్కడ ఈ ఫేజ్? ఎక్కడ? ఇందాక మనం చదివాం 37:3 ఆదికాండంలో తండ్రి అయిన యాకోబు అందరి కుమారుల కంటే ఎక్కువ దయ ఎవరికి చూపించాడు? యోసేపుకి చూపించాడు. ఎందుకు చూపించాడు? క్లియర్గా అక్కడ ఏముందంటే వృద్ధాప్యంలో పుట్టాడు. మరి బెన్యామిన్ పుట్టలేదా? ఆయన లాస్ట్ కాదా? మరి యోసేపుకి ఎందుకు ఫేవర్ ఉంది? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా వెన్ సంబడి ఇస్ కాల్డ్, వెన్ సంబడి హ్యాస్ అ యునిక్ కాలింగ్. ఓకే, ఈ ఫేజ్లో వినేవారు అందరూ ఉన్నారు. వెన్ సంబడి హ్యాస్ యునిక్ కాలింగ్, దే హ్యావ్ గాడ్స్ ఫేవర్. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూడండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉన్నది. ఎవరి గురించి ఈ మాట? యేసయ్య గురించి. లూకా 2లో యేసయ్య ఇంకా చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. యేసయ్య గురించి ఫేస్.
వెన్ సంబడి, ఇక్కడ ఉన్న మన అందరిలో చిన్నతనంలోనే తెలుస్తుంది నీకు కాలింగ్ ఉందా లేదా. ఒక యునీక్ కాలింగ్ ఉంటుంది. ఎంత కాలింగ్ ఉంటుందంటే ఎందుకో తెలీదు, కారణం లేకుండా కొంతమంది నీకు అసూయ చూపిస్తూ ఉంటారు. ఒక దయ, ఎవరో ఆ టీచర్ దయ చూపిస్తుందో, ఇంట్లో ఉన్న తండ్రి చూపిస్తాడో, తల్లి చూపిస్తుందో, అమ్మమ్మ చూపిస్తారో, కానీ అమితమైన దయ, దో హూఎవర్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ద ఫ్యామిలీ, దే షో యూ సమ్ కైండ్ ఆఫ్ అ ఫేవర్. సో కాలింగ్ ఉన్న వారు ఖచ్చితంగా చిన్నతనంలోనే ఫేవరు పొందుకుంటారు. మీకు అర్థమవుతుందా? సో యేసయ్య చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఆయన ఎదుగుతున్నప్పుడు దేవుడు అతనికి, దేవుని దయ ఆయన మీద ఉండెను. 47 చదవండి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన మాటలు వినిన వారందరూ. ఇది ఏ వయసు అనుకుంటున్నారు? యేసయ్య వయసు 12 years. ఏ వయసు చెప్పండి? 12 years. 12 years అంటే చాలా పెద్ద వయసు అండి. టీనేజర్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఇంకా చిన్న పిల్లోడే, ప్రైమర్. ఓకే, ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయము నొందిరి. పీపుల్ విల్ బి, నీకు ఫేవర్ ఉంది, దేవుని దయ ఉందంటే ఏదో ఒక టాలెంట్ వల్లనో, కాలింగ్ వల్లనో ఫేవర్ అట్రాక్ట్స్, కాలింగ్ అట్రాక్ట్స్ ఫేవర్. సో దేవుడు ఎవరినైనా పిలుచుకుంటే, మీకు అర్థమవుతుందా? మోషేని దేవుడు పిలుచుకున్నాడు. మోషేని చూసిన వెంటనే తల్లిదండ్రులు ఏమనుకున్నారు? అమ్మో ఇంత చక్కని కుమారుడు ఉందా? ఏమని ఉంటుంది చెప్పండి, క్లియర్ కరెక్ట్ వర్డ్ చెప్పండి. రూపసి అయి ఉన్నాడు అంటే అంతమంది ఉంటే ఎవరిని దాచిపెట్టలేదు, కానీ ఫేవర్ ఉన్న, కాలింగ్ ఉన్న అతనికి సపరేటెడ్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నీ జీవితంలో ఒక్కలే ఉన్నారా, ఒక్కలే నీకు ఫేవర్ చూసాం పర్లేదు, 10 మంది జెలస్ అవుతున్నారంటే రిమెంబర్ యూ ఆర్ కాల్డ్. ఆమెన్, హల్లెలూయా. అలాంటి వారి జీవితంలో ఏమి జరుగుతుంది చూడండి. 52 చదవం, 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును. అలాంటి వారు దేవుని ఫేవర్, ఇందాక మనము దేవుడు జ్ఞానం ఇస్తా అన్నాడు. ఈ రోజు దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు వాక్యంలో ఏమని చెప్తున్నాడు అంటే, దేవుని ఫేవర్ పొందుకునే వారు ఫస్ట్ జ్ఞానమందు బదులుతారు. దేని అందు? జ్ఞానము. యోసేపు అన్నదమ్ములు అందరిలో ఎవరు జ్ఞానవంతుడు? డౌటా? ఆయన జ్ఞానవంతుడు. కానీ జ్ఞానవంతులు ఎక్కడ ఉంటారు? సామెతలు 22, రాజులు ఎదుటే కానీ సామాన్యుల ఎదుట నిలబడరు. ఆయన రాజు దగ్గరికి కొనుపోబడ్డాడంటే ఆయనకేముంది? జ్ఞానం ఉంది. ఆల్వేస్ రిమెంబర్, జ్ఞానం ఉంటుంది కానీ మనం పాడు చేసుకుంటాం, తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవునికి అంకిత భావం లేకుండా జీవిస్తే కనుక. చూడండి, యేసు జ్ఞానమందు వయస్సందు, చెప్పండి, దేవుని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లుతారు. ఎస్తేరు చూసిన వారందరూ ఆమెకి ఏం చూపించారంట? దయ చూపించారు. నీకు ఒక స్పెషల్ టాస్క్ ఉంటే ఒకలాంటి ఫేవర్ నేను వెంటాడుతుంది. ఈ లోకంలో నీ ద్వారా ఒక స్పెషల్ది జరగాలంటే, చాలా పెద్ద జరగాలంటే ఇలాంటి ఫేవర్ ఉంటుంది. యేసయ్యకి ఎంతమంది ఫేవర్ ఉన్నారు చూడండి. ఆయనతో మాట్లాడిన వారు, వినిన వారు అందరూ కూడా ఆయన యొక్క ప్రజ్ఞను చూసి విస్మయం ఉందారంట. ఎప్పుడు, ఏ వయసులో? 12 yearsలో. నీ లైఫ్లో నువ్వు గో బ్యాక్, ఫ్లాష్ బ్యాక్ వేసుకొని రిమైండ్ చేసుకోండి. చూడండి, మేబీ దేవుని యొక్క స్టెప్స్, అడుగులో నువ్వు ఉంటే కనుక నీకు అర్థమవుతుంది. అయితే ఫేవర్ ఉంది కదా అనుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఫేవర్ ఆల్సో అట్రాక్ట్స్ జెలసీ. ఫేవర్ అట్రాక్ట్స్ జెలసీ. మనం చూస్తే స్క్రీన్ మీద పెట్టండి, ఆ కాలం పేరేంటండి? విచిత్రమైన నిలువుటంగి కాలము. అంటే ఎన్నుకోబడిన కాలము. తన జీవితంలో దయా కాలము. ఈ టైంలో ఏం జరుగుతుందంటే, తన జీవితంలో అందరూ చూడండి, 3వ వచనము, తండ్రి ఆయనని ప్రేమిస్తున్నాడని చెప్పి 3-4 చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూచినప్పుడు వారు అతని మీద పగబడుతున్నారా? మనుషుల్ని మీద పగబడుతున్నారా అంటే దే ఆర్ జెలస్. నిష్కారణంగా దూషిస్తున్నారా? 35వ కీర్తన చదవండి, 19-20 వచనాలు. ఆల్వేస్ రిమెంబర్, వెన్ పీపుల్ ఆర్ జెలస్, యూ హ్యావ్ అ హై కాలింగ్.
ఓకే, వారు ఖచ్చితంగా నీ పేరు పాడు చేస్తున్నారు, ఆర్గనైజేషన్లో నీ ఐడెంటిటీ ఏం చేస్తున్నారు, పాడు చేస్తున్నారా? యూ హ్యావ్ అ కాలింగ్. ఒకవేళ నీకు అలా లేదంటే అది నీ కాలింగ్ కాదని అర్థం. ఓకే, రీడ్. నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని ఏంటంట? నిర్నిమిత్తముగా అంటే కారణము లేకుండా నన్ను ద్వేషించేవారు కన్నుగీటనీయకుము. సో ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు రాసిన 20వ వచనంలో దావీదు కూడా అసూయపరులు ఉన్నారంటే ఉన్నారు. ఎవరు? సౌలే ఉన్నాడు. అంతేకాదు వారు సమాధానం మాటలు ఆడుదురు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపటము ఆలోచన చేస్తారు. ఐ షో యూ 55 చదవండి, కీర్తన 55, 12, 13. ఇది ఇంకా బాగుంటుంది చూడండి. ఎవరు అంట దావీదుకి శత్రువులు? నన్ను దూషించువాడు శత్రువు కాడు. వాడు శత్రువు కాడు. ఆల్వేస్ రిమెంబర్ వెన్ యూ హ్యావ్ ఫేవర్, నీ దగ్గరున్న వారే నీకు అటాక్ చేస్తారు, నీ దగ్గరున్న వారే నీకు అసూయ చూపిస్తారు. కొంతమంది వచ్చి నాకు చెప్తాం, ఒక అమ్మాయి వచ్చి చెప్తా ఉంటుంది, అక్క మా సొంత అమ్మమ్మ మా మమ్మీ మీద అసూయపడుతుంది. సొంత అమ్మమ్మ భయంకరంగా అసూయపడి అల్లుడు గారితో మాట్లాడి, అంటే మా నాన్నగారితో మాట్లాడి మమ్మీ మీద నానా విధాలుగా దూషణలు చెప్తుంది. చచ్చిపోతే బాగుంటుందండి. నేను చెప్తున్నానండి, అసూయ వచ్చిందా అంటే దగ్గర వారికే వస్తుంది ఫస్ట్, దూరం వారికి రాదు. నువ్వు ఎవరితో అయితే ఉన్నావో, ఏ టీంలో అయితే ఉన్నావో, నీవు ఫేవర్ పొందుకుంటున్నావంటే వారికే వస్తుంది, దగ్గర వారికే వస్తుంది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నన్ను దూషించేవాడు శత్రువు కానే కాడు, శత్రువు అయిన ఎడల నేను సహించగలుగుతాను, కానీ నా మీద మిట్టపడువాడు ఎవడు, నా యందు పగబట్టువాడు ఎవడు? చదవండి 13వ వచనం చూడండి. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవరండి? సహకారివి. నా చెలి. పీపుల్ ఆర్ సో సిక్ ఆఫ్ పీపుల్ అండి. ఎవ్రీబడి సో సిక్ ఆఫ్ ఎవ్రీబడి. నేను చెప్తా, పీపుల్ మెంటాలిటీ చెప్తా. నువ్వు లో లెవెల్లో ఉండి ఫ్రెండ్షిప్ చేసావా, మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారు. కొంచెము నువ్వు స్టేటస్ కొంచెం ఈక్వల్ అయితే కంపేర్ చేస్తారు. ఇంకా కొంచెం వారికంటే కొంచెం ఎదిగావా, they'll start hating you. As long as you are below them, they're happy, comfortable with you. As long as you're going little above them, అది ఎవరైనా కావచ్చు. కొంతమంది ఇళ్ళలో సొంత అన్నలు, అక్కలు, చెల్లెలు ఉంటారు, దగ్గర వారే ఉంటారు. దాన్ని ఏ ఫేజ్ అంటారంటే పిట్ ఫేజ్. ఏ ఫేజ్ అండి ఇది? పిట్ ఫేజ్. ఏంటి అంటే వారికి ఫేవర్ వచ్చింది కాబట్టి వారు ఒక వస్త్రంను ధరించుకుంటారు. అదే ఫేవర్ వస్త్రం. ఏంటది? ఫేవర్ వస్త్రం. అందరి దగ్గర ఉండదు, నీ దగ్గర మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ఫేవర్ రోబ్ ఆఫ్ ఫేవర్. ఫస్ట్ యోసేఫ్కి వచ్చింది ఏంటది? రోబ్ ఆఫ్ ఫేవర్, బికాస్ హీఈస్ చోజన్. ఓకే, సో ఇంకోటి చూడండి, 41వ కీర్తన 9వ వచనంలో, మై క్లోజ్ ఫ్రెండ్. మన క్లోజ్ ఫ్రెండ్సే జెలస్ అవ్వచ్చు. ఓకే, చద్దాం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. నా ఇంట భోజనము, నా విహితుడు అంటే ఏంటండి? క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో సమ్టైమ్స్ మన జీవితంలో స్పెషల్ ట్రీట్మెంట్ మనకు వస్తుంటే మనకి ఇంకోటి ఏమొస్తూ ఉంటుంది? సైడ్ ఎఫెక్ట్ జెలసీ. బైబిల్ సేయింగ్ పరమగీతములు 8:6లో ఏంటి, ఎవరికైనా గుర్తుంది అది? ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి చూడండి. ప్రేమ మరణము కంటే బలమైనది, కానీ ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైనది. సో అదేంటి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, ఏంటి అటాక్స్ ఏంటి, ఎందుకు మనుషులు నాకు వెనుతిరుగుతున్నారు, ఎందుకు నన్ను ప్రతి చీటికి మాటికి తిడుతున్నారు, ప్రతి దానికి వారు నన్ను నా మీద పడుతున్నారు ఏంటి వీరు అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీకేముంది? యూ హ్యావ్ అ యూనిక్ కాలింగ్. నిర్నిమిత్తంగా నీ మీద పడుతున్నారా, నువ్వు ఏ కారణం లేదు, నువ్వు ఏ హాని చేయట్లేదు, కానీ వారే నిన్ను నష్టపరుస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, నీకేముంది? కాలింగ్ ఉంది. హల్లెలూయా, యు హ్యావ్ అ కాలింగ్, యు ఆర్ ఫేవర్డ్ బై గాడ్. దయా ఉంది నీ మీద. అందుకని నిర్నిమిత్తంగా సాతాను కొంతమందిని చుట్టూన వారిని లేపుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి కనబడుతుంది నీ మీద ఒక ఫేవర్ ఉంది. దట్ ఫేవర్, కెన్ యూ సీ దట్ లైట్ అపాన్ జోసెఫ్?
దే విల్ బీ సమ్ ఫేవర్ అపాన్ యూ. ఒక వెలుగు నీ మీద పడుతుంది, దేవుని ఫేవర్ నీ మీద ఉంటుంది, ఒక స్పాట్ లైట్ ఉన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఫేవర్ అట్రాక్ట్స్ జెలసీ. ఫేవర్ అట్రాక్ట్స్ జెలసీ. ఆ ఈర్ష్య ఎలాంటిదంట, పాతాళము కంటే కఠోరమైనది. అందుకని వీరు ఏం చేశారు, ఆదికాండం 37:18-24 వరకు చూస్తే, వాళ్ళు టు మేక్ ఇట్ షార్ట్, వాళ్ళు ఏం చేశారు, యోసేపుని చంపేయాలనుకున్నారు. గోతిలో నెక్స్ట్ లెవెల్. వారు ఏమన్నారు, మొత్తము అతడు తీసేద్దాం అనుకున్నారు. అతన్ని సహోదరులు అతని యందు అసూయపడి ఆయనని రాకమునుపు ఆయన చంపాలనే దురాలోచన కలిగి. ఆ మాట చదవండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఇప్పుడు చెప్పండి, అసూయ కఠోరమైనదా, పాతాళం కంటే కఠోరమైనదా? సో బీ కేర్ఫుల్ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ జెలస్. వారి వల్ల మనకు నష్టం కలుగుతుంది, నష్టం కాదని కాదు, కానీ వారిని కాలింగ్ని ముట్టలేరు. దావీదు సౌలు వల్ల చాలా నష్టపోయాడు. ఎక్కడ అంటే గుహలో ఉండాల్సి వచ్చింది. ఆయన ఎవరు అంటే రాకుమారుడు. ఆయన ఎవరు అంటే సౌలు తర్వాత ప్రిన్స్, ఆయన అభిషేకింపబడినవాడు. కానీ ఆయన ఎక్కడ ఉండాల్సి వచ్చింది, దాక్కోవాల్సి వచ్చింది, గుహలో ఉండాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా వారి విషయంలో ఏ మాత్రము రివెంజ్ తీసుకోలేదు. అసూయపరులు రివెంజ్ తీసుకుంటారు. దేవుని బిడ్డలు పగ తీర్చుకున్న వాడు ఆయనే అని వదిలేస్తారు. గాడ్ విల్ డీల్. ఆమెన్. హల్లెలూయా. సో అందుని బట్టి ఏం జరిగిందంటే, చంపేయాలనుకున్నారు కానీ జోక్యం చేసుకున్నారు. ఓకే, జోక్యం చేసుకున్నాడు. రూబేన్ అనే అన్న జోక్యం చేసుకున్నాడు, తప్పిస్తాడు. తప్పించి ఎక్కడ వేస్తారు, గోతిలో వేస్తారు. గోతిలో వేస్తారు. వారు అనుకుంటారు, ఇప్పుడు అయిపోయాడు, లైఫ్ అయిపోయింది, ఎవరికో అమ్మబడబోతున్నాడు, ఇంకా మన దగ్గర అయితే ఉండడు. ఆ అంగి, ఆ ఫేవర్ పోయింది. ఆ అంగిని ఏం చేశారు వారు, చింపేసి రక్తాన్ని ప్రోక్షించి తండ్రి దగ్గర చూపించి వాడు లేడన్నాడు. అంగి తీసేసారా వాళ్ళు? ఆల్వేస్ రిమెంబర్, యోసేపు అంగిలి అందరు తీసేస్తా ఉన్నారు, ఒకళ్ళు. ఓకే, ద ఫస్ట్ అంగి ఎవరు తీసేశారు, అన్నలు తీసేశారు. ఫస్ట్ ఆయనకు ఇచ్చిన ఫేవర్ ఎవరు తీసేశారో, సొంత వారు తీసేశారు. కానీ ఆల్వేస్ రిమెంబర్, యోసేపు నష్టపోలేదు. గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు డోంట్ వరీ. కొంచెం డిజార్డర్ రావచ్చు, ఎందుకంటే యాకోబు పత్రిక 3:16 ఏముందంటే, అసూయ పరులు ఎక్కడ ఉంటారో, మత్సరం ఎక్కడ ఉంటుందో అక్కడ డిజార్డర్ ఉంటుందంట. చూడండి, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. అందుకనే మనం ఎవరైనా బ్లెస్ అవుతే వారిని మనం వారిని బట్టి మనము దేవుని స్తుతించాలి. అప్పుడు మనకి నీచ కార్యాలు మనం చెయ్యం. మీకు అర్థమవుతుందా? మనల్ని చూసి ఎదుటివారు అసూయపడాలి కానీ మనం అసూయపడద్దు. అసూయ సైతాన్ నుండి వచ్చే, యునో వాట్ ఆర్ ద 7 డేంజరస్ సిన్స్? గర్వం, అసూయ, లస్ట్, ఇంకోటి ఏంటంటే గ్రీడినెస్. సో ఇఫ్ యు నో, ఐ వోంట్, ఆ మెసేజ్ కాదు కానీ, సో ఇదొక ప్రధాన పాపం. ఓకే, సో ఏం జరిగింది ఒకసారి కీప్ దట్, ఆ స్క్రీన్ పెట్టండి ఒకసారి. బైబిల్ సెలవిస్తుంది, నిల్వటంగి, ఇన్ ఇంగ్లీష్ NIVలో ఇట్ ఈస్ రిచ్లీ ఆర్నేటెడ్ రోబ్, చాలా అందమైన వస్త్రం. ఓకే, దాన్ని ఏం చేశారు, అన్నలు తీసుకొని బలవంతంగా తీసుకున్నారా లేదా? ఎస్, బలవంతంగా తీసుకొని ఆ యొక్క అంగిని ఆయన యుద్ధ నుండి తీసేసి ఆయనని గోతిలో వేశాడు. ఇక్కడ మనం చూస్తే ఈర్ష్య ఉంది, బిట్రేయల్ ఉంది, తర్వాత అన్యాయము యోసేపుకి జరిగింది. సో మనుషులను ఎవరినైనా కూడా నమ్ముట కంటే యెహోవాను నమ్ముట శ్రేష్టం, మేలు. ద సెకండ్ పాయింట్, పిట్ ఫేస్ నుంచి ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఏ ఫేస్కి వెళ్తాడు, పోతిఫర్ ఫేస్కి వెళ్తాడు. గో టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ కూడా ఆయన ఒక అంగి వెళ్ళిపోబోతుంది. కానీ లెట్స్ గో, అది పెట్టండి, అంగిది పెట్టండి, సెకండ్ వన్. ఇది దేనికి సాదృశ్యం? సో పిట్ అంటే గోతి నుండి ఎక్కడికి వెళ్తాడండి చెప్పాలి, ఎక్కడికి వెళ్తాడు, పోతిఫర్ ఇంటికి వెళ్తాడు. పోతిఫర్ ఇంట్లో ఆయన పెద్ద జ్ఞానియా, పెద్ద మేనేజరా, ఏం చేస్తాడు అక్కడ? ఆయన సర్వెంట్గా వెళ్తాడు. నాకు ఫేవర్ ఉంది కదా, నేనేంటి దాసిగా. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి.
నేనేంటి దాసిగా ఉన్నాను. చూడండి, నాట్ దిస్ వన్. సెకండ్, సేవకుల అంగి, సేవకాలం, సర్వెంట్ రోబ్. రోబులో పెట్టండి, రోబ్. ఓకే, సేవకుల అంగి చదువుతున్నారు. అది సీజన్ ఆఫ్, ఈ సీజన్ పేరు ఏంటి? ఫస్ట్ సీజన్ ఏంటి? సీజన్ ఆఫ్ ఫేవర్. ఈ ఫేవర్లో చాలామంది ఉంటారు. పుట్టినాకనో, చదువుతున్నప్పుడు, ఉద్యోగం పొందుకున్నప్పుడు, మంచి జాబ్ పొందుకున్నప్పుడు, లేక మ్యారేజ్ అయినప్పుడు, ఓకే, ఆ ఫేవర్ సీజన్లో ఉంటారు. నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా వస్తుంది. ఫేవర్ సీజన్ తర్వాత కష్టపడే సీజన్ వస్తుంది. ఏం సీజన్? హార్డ్ వర్కింగ్ సీజన్, సేవకుల సీజన్. నువ్వు కష్టపడాల్సిందే. సీజన్ ఆఫ్ సర్వీస్. 105 కీర్తన 17 వచనం. ఆయన ఎలాగ వెళ్ళబడ్డాడు? ఫేవర్ పొందుకున్నాడు, దేవుని దయ ఉంది, కానీ అమ్మబడ్డాడు. ఎలాగ అమ్మబడ్డాడు? దాసుడుగా అమ్మబడాడు. 105 కీర్తన 17, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. ఎన్ని రాత్రులు వాళ్ళ నాన్నగారు గుర్తుంచుంటాడు. మనందరి లైఫ్లో కూడా ఈ సెకండ్ ఫేజ్ ఉంటుంది. సేవకుల హార్డ్ వర్కింగ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎవరికో పని చేయాలి, ఎవరినో షైన్ చేయాలి, కష్టపడాలి, నమ్మకంగా చేయాలి. ఈ సీజన్ దేవుడు ఎందుకు ఇస్తాడంటే, ఎందుకంటే ఈ సీజన్ ఆఫ్ సర్వీస్ ఇట్ విల్ షేప్ అవర్ క్యారెక్టర్. మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేస్తుందంట. ఫేవర్ సీజన్లో మన వ్యక్తిత్వము మారదు. తగ్గింపు లేదు యోసేపుకి. నాన్నగారు అడిగి చేశాడు, రూబేన్ అలా చేశాడు, సిమియోన్ అన్న ఇలా చేశాడు, యూదా అన్న ఇలా చేశాడు. వాళ్ళకి ఏం పని పాట లేకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. నాన్నగారు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చే బెల్ట్ దెబ్బలు కొట్టేవాడు. సో ఏమైంది అక్కడ? హ్యూమిలిటీ లేదు, జ్ఞానము లేదు. కానీ ఇక్కడ క్యారెక్టర్ ఫామ్ అవ్వడానికి దేవుడు మన జీవితంలో హార్డ్ వర్కింగ్ ఫేజ్ పెడతాడు. ఏంటది? సీజన్ ఆఫ్ సర్వీస్. ఈ సీజన్ ఆఫ్ సర్వీస్లో మనం దేవునికి ఏం చూపించాలంటే, మనం నమ్మకంగా ఉన్నామా లేదా దేవునికి చూపించాలి. చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటిలో దేవుడు నియమిస్తూ ఉంటాడు. ఐ యు గెటింగ్ ఇట్? యూ హ్యావ్ టు షో దట్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వానికంట దీవెనలో మెండుగా ఉంటాయి. ఎన్ని రాత్రులు ఏడ్చుంటాడు, డాడీ గుర్తు వచ్చి ఎన్నిసార్లు ఏడ్చుంటాడు. అయ్యో నాకు తండ్రి ఉండే, తండ్రి కూడా లేడు. నాకు తల్లి ఉండే, తల్లి చనిపోయింది. పోనీ తండ్రి ఉన్నాడంటే తండ్రి కూడా లేడు. ఒంటరిగా ఏ వయసులో వచ్చి ఉంటాడండి పోతీఫర్ ఇంటికి? 17 years, టీనేజర్, చిన్న వయసు. అక్కడికి వెళ్ళి వెట్టి చాకరీ చేస్తూ ఉంటున్నాడు, భయంకరమైన చాకరీ. దాసుడుగా అమ్మబడేను. 105 కీర్తన చదవండి. సంఖ్యలు ఉన్నాయి ఆయనకేమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. హీ లిటరల్లీ ఎంత డౌన్ఫాల్కి వెళ్ళిపోయాడు. ఫేవర్ నుండి సడన్గా డౌన్ఫాల్ వెళ్తే, నీవు ఏదో తప్పు చేసావనో, లేక నీ జీవితంలో ఏదో భయంకరమైన ట్రాజడీ జరిగిందనో, సాతాను ఆటంకాలు చాలా ఉన్నాయనో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. టెల్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. చెప్పండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అన్ని సీజన్స్లో మన దేవుడేనా? హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ సీజన్స్. ఎస్. సో ఒక ఫేజ్లో నువ్వు వెళ్తున్నావు, బాగుంది కదా, ఈ ఫేవర్ ఫేజ్ చాలా బాగుంది కదా, అన్నలందరిలో నేనే ఫేమస్ కదా, అన్నల్లో నాకే దయ ఎక్కువ ఉంది కదా, డాడీ నాకే ఎక్కువ నిలువుటంగి పెడుతున్నాడు, చికెన్ పీసెస్ 2 ఎక్కువ వేస్తున్నాడు, మటన్ నాకు ఎక్కువ వేస్తున్నాడు, డాడీ ఒళ్ళో కూర్చోబెడుతున్నాడు, నాకు ఏదంటే అది డాడీ చూసుకుంటున్నాడు. అది ఎక్కువ కాలం ఉండదు. నీ వ్యక్తిత్వం రూపొందించడానికి దేవుడు సీజన్ ఆఫ్ సర్వీస్, సీజన్ ఆఫ్ హార్డ్ వర్క్. సేవకుల అంగి వేసుకున్నాడా లేదండి? ఆయన అంగి ఏం వేసుకున్నాడు? సేవకుల అంగి వేసుకున్నాడు. అప్పుడు ఇంట్లో ఎలా ఉన్నాడు? దర్జాగా ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? ప్రతి పని చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు, వెట్టి చాకరీ చేస్తూ ఉంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇటువంటి ఫేజ్లో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్న ప్రతి బిడ్డకి ఈ ఫేజ్లో ఉంటుంది. హార్డ్ వర్కింగ్ చేస్తాం. ఉందా లేదా? తప్పు చెప్తుందా బైబిల్? ఉందా లేదా? హార్డ్ వర్క్ చేస్తున్నారా లేదా? ఇంకా చేయట్లేదంటే ఉంది. ఇంకా ఉందా లేదా? రెస్పాన్సిబుల్. కానీ దేవుడు బైబిల్ని నీ పక్కన పెడితే, దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు ఆ బైబిల్ని పట్టుకుంటే, చూడండి 1 పేతురు 5:10. కొంచెం కాలం ఏమనుంది వాక్యంలో? 1 పేతురు 5:10. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. ఏంటి? ఒకసారి మనం అందరం చెప్దామా? కొంచెము కాలము.
శ్రమపడి. అంటే ఈ కాలం ఎంత కాలం ఇది? కొంచెమే కాలం. హల్లెలూయా చెప్దామా? యేసుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంచెం కాలము. మనకి ఎలాగుంటది అది? యాకోబు శ్రమ పడ్డాడు రాహేల్ కొరకు, కానీ ఎలాగుందంట? 7 సంవత్సరాలు 7 దినాలుగా ఉందంట. ఓకే, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఈ యొక్క కాలము, కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని ఏం చేస్తాడు? చూడండి, ఫస్ట్ వర్డ్ పూర్ణులుగా చేస్తాడు. పర్ఫెక్ట్. యుల్ బి పర్ఫెక్ట్. యుల్ బి పర్ఫెక్ట్ ఇన్ దట్ వర్క్. ఆ పొలంలో యుల్ బి పర్ఫెక్ట్. ఆ పొలంలో పని చేశాడు కాబట్టి ధాన్యం ఎంత వస్తుంది ఎవరికి తెలుసు? యోసేపుకి తెలుసు. ఏ పంట ఏ టైంలో వస్తుంది ఎవరికి తెలుసు? యోసేపుకి తెలుసు. అందుకే ఫరో రాజు దగ్గరికి వెళ్ళగానే క్యాల్కులేటివ్గా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? టక 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 చెప్పండి. 7 ఏళ్ళ సమృద్ధి దాచిపెడితే సరిపోతుంది. డజ్ హీ నో? 7 ఏళ్ళ సమృద్ధిలో దేశంకే కాదంటండి, ఎన్ని దేశాలు పోషింపబడ్డాయి. ఫర్ 7 years సమృద్ధిలో ఆయన స్టోర్ హౌస్ పెట్టుకుంటే, మీకు ఇంకోటి తెలుసా? ఎవరికి చూపించలేదంట ఆ స్టోర్ హౌస్. ఎంత జ్ఞానంగా క్యాల్కులేటివ్గా పనిచేశాడు. ఎందుకంటే ఆ లో లెవెల్లో, ఆ బానిసత్వంలో పని నేర్చుకున్నాడు. అంతకుముందు యోసేపుకి పని వచ్చేది కాదు, లేదంటే అన్నలతో వెళ్ళేవాడు, టిఫిన్ బాక్స్ పట్టుకొని వెళ్ళేవాడు. హీ డిడ్ంట్ గెట్, బట్ హీ హ్యాడ్ టు గో. దావీదు కూడా సేమ్ స్టోరీ. అన్నలందరూ ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉన్నారు. దావీదు ఎక్కడున్నారు? గొర్రెలు కానీ గొర్రెలు కాచేటప్పుడు ఆయనకు అర్థమైంది, ఆహా, ఒక్క గొర్రె తప్పిపోయినా మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? పట్టుకొని కాపాడుకుంటాడు. మందలో ఏదో ఒకటి పాడుగా. నాకు తెలిసినంత కాలము దావీదు పరిపాలించిన కాలంలో మర్డర్స్ జరగలేదు. దావీదు పరిపాలించిన సమయంలో, ఆయన కింగ్, ఆయన రాజుగా ఉన్న సమయంలో మర్డర్స్ జరగలేదు, దొంగతనం జరగలేదు. ఏ మాత్రం అంత సమాధానంగా ఉంది. ఎందుకంటే దావీదుకు ఎవరు నేర్పించారో? దేవుడు నేర్పించాడు. ఆ తర్వాత యుద్ధం తెలియదు కాబట్టి దావీదుని గుహలో దేవుడు పెట్టినప్పుడు ఎవరు వచ్చారంట? యుద్ధశాలను వచ్చారంట. The right people will be connected in the low points. Always remember, the right connectors will be there only in the low points. యోసేపు జీవితంలో అదే అయిందా? ఎస్, ఫరోకి చెప్పాల్సిన ఆయన ఎక్కడున్నాడు? యోసేపు గురించి ఫరోకి చెప్పాల్సిన ఆయన ఎక్కడున్నాడండి? జైల్లో ఉన్నాడు. మీకు స్టోరీస్ తెలీదా అండి? అలాగే దావీదుకి కూడా అంతే. దే విల్ బి అట్ ద లో పాయింట్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేశాడు? 39వ ఆదికాండము 4 నుంచి 6 వరకు మనం చూస్తే, యోసేపు మీద అతనికి కటాక్షము ఏమొచ్చింది? మళ్ళా ఏమొచ్చింది ఆయన మీద? జీవితం అంతా కటాక్షం పొందుకున్న వాడు ఎవరు తెలుసా? యోసేపు. ఆయన మీద ఏమొచ్చింది? కటాక్షం. ఎందుకు వచ్చి ఉంటుంది కటాక్షం? ఒక మేనేజర్కి, ఒక పనివాడి మీద కటాక్షం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధగా పనిచేసేవారంటే, పనిచేసేవాడు వల్ల అన్ని పనులన్నీ సాఫీగా జరుగుతున్నాయి, ఫలాలు పొందుకుంటున్నాడు. అంతేకాదు, ఆయనకి కనబడని ఒక శక్తి ఉంది. దేవుని యొక్క శక్తి ఆయనని ఫలింపచేస్తుంది. ఓకే, వి ఆల్ నో దిస్. ఓకే, అయితే 5వ అధ్యాయము 1 పేతురు 5:6 వచనం ఒకసారి చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. సో దేవుడు మనకు తోడుగా ఉంటాడా? చూడండి 5వ వచనం చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ఈ ధరించి. దీన మనస్సు అనే వస్త్రం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఇప్పుడు యోసేపు ఏ వస్త్రం వేసుకున్నాడు? దీన వస్త్రం వేసుకున్నాడు, బానిస వస్త్రం. ఆ మనసు ఎప్పుడైతే వస్తుందో ఎక్కువ కృప వస్తుందంట. ఏమొస్తుంది? ఎక్కువ కృప వస్తుంది. ఆ కృప వచ్చినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఓకే, సో ఈ మనసు ఎప్పుడు వస్తుంది అంటే, చూడండి 2 Peter 2:12, 1 పేతురు 2:12 చదవండి ఒకసారి. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. ఎవరి మధ్యలో ఉన్నాడు ఇప్పుడు? అన్యుల మధ్య. యోసేపుతో పాటు ఇంకెవ్వరు యోధుడు లేడు, యోసేపు ఒక్కడే. కానీ యోసేపు అక్కడ ఏం చూస్తాను? మంచి ప్రవర్తన. చెప్పండి. అందుకే దేవుడు సేవ, హార్డ్ వర్కింగ్. నాకు ఈ హార్డ్ వర్కింగ్ వద్దు అంటారు కొంతమంది.
అదేంటి పెళ్లి చేసుకున్నాక దర్జాగా జీవిస్తాను అనుకున్నా, ఈ అంట్లతో ఉండేది, బట్టలు ఉతుకుడేంటి, ఇల్లేంటి, ఆ పిల్లలేంటి, అత్తమ్మ ఏంటి, మామయ్య ఏంటి, ఏంట్రా బాబు నీకు బాధ అంటే, నీకు ఏ వస్త్రం ధరింపజేస్తున్నాడు దేవుడు? దీన వస్త్రం ధరింపజేస్తున్నాడు. ఈ దీన వస్త్రం ఎందుకయ్యా అంటే నీ క్యారెక్టర్ ఫామ్ అవుతుంది, నువ్వు జ్ఞానవంతురాలుగా అవుతున్నావు, నువ్వు రేపు ఎవరికో నువ్వు సలహాలు ఇవ్వబోచున్నావు. నువ్వు అనుకున్న అంట్లలో ఏముంది జ్ఞానం అంటే ఉంది. ఏముంది? జ్ఞానం అంట్లలో లేదు, పైనుండి వస్తుందంట జ్ఞానం. ఎప్పుడైతే ఎవరైతే దీనంగా ఉంటారో దేవుడు వారికి ఏమిస్తాడంట? హీ లవ్స్ టు గివ్ దెమ్ విజ్డమ్, హీ లవ్స్ టు గివ్ దెమ్ ఫేవర్. సో నువ్వు ఎవరి దగ్గర అయితే ఉన్నావో చూడండి, వారి మధ్యలో మంచి ప్రవర్తన గల వారై ఉండవలేనని మిమ్మును బతిమాలుకుంటున్నాను. రీడ్ టిల్ 15. మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరినీ అధిపతి అనియు, న్యాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మొప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి. ఇది ఫాలో అయ్యాడా యోసేపు? ఫాలో అయ్యాడు. ఆమెన్. అన్యులైనా పర్లేదు, లోబడాలి. అది దేవుడు రాజు అందరికీ అధిపతిగా నియమించాడు. 15. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తన ఏమొస్తుంది మనకు? యుక్త ప్రవర్తన. సో ఈ సీజన్ ఆఫ్ సర్వీస్లో మనకేమొస్తుంది? మనము నమ్మకంగా ఉంటాం. ఫెయిత్ఫుల్, హ్యూమిలిటీ. క్రైస్తవ జీవితంలో నమ్మకత్వము, తగ్గింపు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ అస్ టు బీ సక్సెస్ఫుల్. అది మన ఇంట్లో ఉంటే కాదు, ఫేవర్ పొందుకునేటప్పుడు రాదు. నమ్మకంగా ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు అన్ని విషయంలో దేవుని మీద ఆధారపడతావు చూడు. దీన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఈ చాప్టర్ అంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. బట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, దేవుడు ఇక్కడ యోసేపుకి దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? పోతిఫర్ ఇంట్లో దేవుడు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? అయ్యో గోతిలో పడిపోయాడు కదా, అక్కడ నుండి బానిస వస్త్రం వేసుకున్నాడు కదా, దేవుడు దూరంగా ఉన్నాడా అని మనం అనుకుంటాం. కానీ అక్కడే ఎక్కువగా దేవుడు దగ్గరగా ఉన్నాడు. మీకు గమనిస్తున్నారా? 39 ఆదికాండము 2, 3, 4, 5, 6, 21, 23 వచనాల్లో మనం చూస్తే దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు చేయనదంతయు వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. బానిస పని కూడా దేవుడు వర్ధిలింప చేయగలుగుతాడా? ఎస్, టు షో ద వరల్డ్ దట్ యు ఆర్ మోర్. ఆమెన్. హల్లెలూయా. సో మూడో పాయింట్కి, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఏంటి ఆ పాయింట్? ప్రిజన్ ఫేస్. ఏం ఫేస్ అది? ప్రిజన్ ఫేస్. ఏ అంగి వేసుకుంటాడు? ఖైదీ అంగి వేసుకుంటాడా లేదా? ఎస్. యూ వాంట్ టు నో ఎందుకు ఈ ఫేజ్ వస్తుంది అనేది? ఇలా ఉన్నాడా యోసేపు? ఇంతకంటే ఘోరంగా ఉండుంటాడు. ఓకే, బట్ గో టు దట్. జైలు అంగికి వెళ్ళిపోండి. మూడోది ఏం అంగి? జైలు అంగి. దీనికి ఏం పేరు పెట్టాను నేను? సీజన్ ఆఫ్ టెస్ట్. పరీక్షల కాలం. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావు, నువ్వు తగ్గించుకొని ఉన్నావు, ప్రతి దాంట్లో సఫలత చూస్తున్నావు. చిన్న జాబ్ అయినా నమ్మకంగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు. చిన్న బిజినెస్ అయినా నిద్ర ఉన్నా లేకపోయినా కష్టపడుతున్నావు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు సాతాను చూస్తాడు. ఎవరు చూస్తారు? సాతాను చూస్తాడు. నమ్మకమైన వారికంటే దీవెనలో మెండుగా కలుగుతుంది. ఆ దీవెన్ని ఆపు చేయడానికి టెస్ట్లు, టెంప్టేషన్స్. నీ వీక్నెస్ ఏంటో ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. యోసేపు టీనేజర్, యవనస్తుడు. మేబీ మా అయితే 20 years ఉండొచ్చేమో, 3 years చేశాడేమో అక్కడ. అంత టీనేజర్, యవనస్తుడు, యవన రోషము, యవన ఉడుకు రక్తంతో ఉండదు. సాతాను ఏం చేశాడు? అమ్మో వీడిని ఇలా వదిలేస్తే ఇప్పుడే ఫేవర్ కనబడుతుంది, పోతిఫర్ దగ్గర ఫేవర్ కనబడుతుంది, ఎక్కడ పోయినా ఈ అబ్బాయికి ఫేవర్ కనబడుతుంది. అదే ఫేవర్ని ఏం చేస్తాడంటే రాంగ్ అటెన్షన్, రాంగ్ పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ ఆల్సో. మీకు అర్థమవుతుందా? ఎస్, లైట్కి ఓకే కొన్ని అట్రాక్ట్ అవుతాయి, కానీ దోమలు, చీమలు, ఎగిరే ఏమంటారు ఈగలు కొన్నిటికి అట్రాక్ట్ అవుతాయి. అలాగే మన మీద ఫేవర్ ఉన్నప్పుడు, మన మీద కాలింగ్ ఉన్నప్పుడు, మనము ఏ అట్టడిగి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఏ చిన్నదే కదా, ఎవరు చూడట్లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ అదే మన బిగ్గెస్ట్ టెస్ట్.
చెప్పండి, ఇట్ ఈస్ ఆర్ బిగ్గెస్ట్ టెస్ట్. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు దీంట్లో ఏముంది, దీంట్లో తప్పేంటి. ఎంతమందికి మైక్రో చీటింగ్ అంటే తెలుసు? మైక్రో చీటింగే అంటారా దాన్ని? కరెక్టే నేను చెప్పింది. మైక్రో చీటింగ్ ఎంతమందికి తెలుసు? తెలియనట్టు చేస్తారు, లేదా నిజంగా తెలియదు. అంటే మెసేజ్ పెట్టి డిలీట్ చేయడం, హైడింగ్లో పెట్టడం, భర్తకి కనబడకుండా డిలీట్ చేయడం, ఫోన్ చేయడం, ఇవన్నీ టెస్ట్స్. ఇవన్నీ టెస్ట్ ఫ్రమ్ సేటన్. ఇది నువ్వు మానుకో, నెక్స్ట్ లెవెల్ నువ్వు థ్రోన్కి వెళ్తావు. దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ టెస్ట్. దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఆ టెస్ట్లో పాస్ అవ్వట్లేదంటే మళ్ళా పెడతాడు. ఎంతకాలం పరీక్షలు రాస్తావు? యోసేపు ఏం చేస్తాడు? ఒకటేసారి ఆ మాట బైబిల్ సెలవిస్తుంది, రోజు మాట్లాడి ఒక రోజా 2 రోజులా? డైలీ అనుదినము శోధించింది, అనుదినము ఆయన వెంటబడింది, అనుదినము పోతీఫర్ భార్య తప్పు చేయని ప్రేరేపించింది. సాతాను వదిలిపెట్టాడు. దాని నుండి నువ్వు పారిపోవాలంతే. ఆమెన్, హల్లెలూయా. సో ఈ సీజన్ ఆఫ్ టెస్ట్లో చాలా మంది ఫెయిల్ అవుతారు. కాబట్టి ఇంకా ఎక్కడుంటారు? దాస్యములోనే ఉంటారు. ఇంకా ఎక్కడుంటారు? బానిస వస్త్రాలు వేసుకొని ఆ హార్డ్ వర్కింగ్ చేస్తూనే ఉంటారు. రిమెంబర్, జోసెఫ్ వాజ్ అ క్లెవర్ బాయ్. ఎస్ ఓ నో? ఆయన ఇప్పుడు లస్ట్ అనేది ఈ అబ్బాయికి టెస్ట్, కానీ ప్రతి ఒక్కరికి వేరే వేరే టెస్ట్ ఉంటుంది. మనీ టెస్ట్ ఉంటుంది, మనుషుల టెస్ట్ ఉంటుంది. మనుషులంటే ఇష్టం, విగ్రహాలు కొంతమందికి అయితే ఎంత అంటే వారికి, కొంతమందికి ఇల్లు విగ్రహం, సొంత పిల్లల విగ్రహం, కొంతమందికి భర్తే విగ్రహం. ఆయన ఏది చెప్తాను, ఈ రోజు చర్చ్కి ఎందుకు వెళ్ళేది అనగానే సరే అండి మీరు ఏది చెప్తాను, నువ్వు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. మనందరి జీవితంలో కొన్ని టెస్టులు జరుగుతాయి. నువ్వు ఎక్కడ పడిపోతావో నీకంటే ఎక్కువ సాతాను నిన్ను, నీ జీవితాన్ని ఒక పుస్తకంగా చదివింది. సాతాను ఏం చదివింది? మనల్ని ఒక పుస్తకంగా చదువుకుంది. ఇట్ నోస్ వాట్ వీ, ఎక్కడ మనం పడిపోతామో, ఎక్కడ దృఢంగా ఉంటామో అక్కడ రాడు, ఎక్కడ వీక్ ఉంటామో అక్కడ వస్తాడు. మంచి ఈ టెస్టింగ్ పీరియడ్లో నువ్వు టెస్ట్ పాస్ అయితే వెంటనే థ్రోన్ రాదు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు తెలుసా? లోన్లీ ప్లేస్కి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? లోన్లీ ప్లేస్. విల్ గో టు ద లోన్లీ ప్లేస్. ఎవరు లేరేంటి, నేనేం తప్పు చేశాను? చూడండి, ఈయన 39:20 చదుదాం. ఆదికాండం 39:20. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడెక్కడ చెరసాలలో ఉండెను. సో అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాల అనే అనుభవానికి నేను ఒకటి చెప్తాను. రిజెక్టెడ్, ఒకటి బిట్రేయల్. ఎందుకంటే పోతీఫర్ రిజెక్ట్ చేశాడు ఆయనని, కానీ పోతీఫర్కి మేలు చేశాడా యోసేపు? ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు మనుషులు. అలాగే ఈ అమ్మాయి కూడా ఏం చేసింది? పోతీఫర్ భార్య ఏం చేసింది? యోసేపు మీద నేరారోపణ చేసింది. అక్కడ ఏం జరిగిందంటే యోసేపుని పట్టుకొని లాగినప్పుడు బానిస వస్త్రం కూడా వెళ్ళిపోయింది. ఇది రెండోసారి. యోసేపు మొదటి వస్త్రం ఏంటి? కలర్ఫుల్ ఫేవర్ రోబ్, ఓకే, అది పోయింది. తర్వాత బానిస వస్త్రం వచ్చింది. ఇక్కడ హార్డ్ వర్కింగ్ చేస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు, సరిగ్గా ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఓకే, ఆ బానిసత్వ రోబు కూడా చింపేశారు. ఆమె ఏం చేసింది? లాగింది. ఇదిగో వీడే తప్పు చేశాడని చూపించింది భర్తకు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే ఖైదీ ప్రిజన్కి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే ఏ వస్త్రం వేసుకుని ఉంటాడు? ఖైదీల యొక్క వస్త్రం వేసుకుని ఉంటాడు. వాజ్ రిజెక్టెడ్, బిట్రేడ్. ఇక్కడ చాలామంది నా లైఫ్ అయిపోయింది అనుకుంటారు. నా లైఫ్ అయిపోయింది, ఇంకొక అడుగేస్తే సక్సెస్కి వెళ్తాం చూడు, ఆ పాయింట్లో అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా తలరాత పని చేయట్లేదు, ఎవరు చూసినా నా అంగీలు లాగేసుకుంటున్నారు, నా బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నారు, నా స్థితిగతులు మారిపోతూ ఉంటున్నాయి. ప్రతి సీజన్ ఐఎమ్ సీయింగ్ పెయిన్, రిజెక్షన్, బిట్రేయల్. నో బడీ లైక్స్ మీ. నేను ఎవరికి ఎంత సహాయం చేసినా, ఎంత మేలు చేసినా, వారిని ఎంత తల మీద పెట్టుకొని తిరిగినా వారు కూడా నన్ను ఏం చేశారు? ఒకరోజు నన్ను జైల్లో త్రోసేశారు. ఈ స్టేజ్ చాలా మందికి వస్తుంది. బట్ రిమెంబర్, ఇట్ ఈస్ బిఫోర్ సక్సెస్. హల్లెలూయా, ఇట్ ఈస్ బిఫోర్ సక్సెస్. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహనం నేర్పిస్తాడు. ఇక్కడ ఏం నేర్పిస్తాడు? సహనము.
చెప్పండి, ఇక్కడ ఏం నేర్పిస్తాడు? నువ్వు అన్ని పనులు చేసావు, నమ్మకంగా జీవించావు, సరిగ్గా హార్డ్ వర్క్ చేసావు, అందరికీ మేలు చేసావు, దేవుని బిడ్డగా జీవించావు, పరిశుద్ధంగా జీవించావు, లోకానికి లోబడలేదు, దేవునికి లోబడి జీవించావు. కానీ యూ విల్ గో ఇన్ టు జెకర్యా 9:12. ఏంటది? జెకర్యా 9:12 ఏముందంటే ఇంగ్లీష్లో ప్రిజనర్ ఆఫ్ హోప్, తెలుగులో బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా. ఇంగ్లీష్లో చూడండి, రిటర్న్ టు యూ ప్రిజనర్స్ ఆఫ్ హోప్. ఇక్కడ దేవుడు నిరీక్షణ కలిగి ఉండండి, సహనం. ఇక్కడ నీ సహనాన్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. ఏం టెస్ట్ చేస్తాడు? పరీక్ష. ఎంతసేపు నువ్వు ఏం చేయడానికి ఉండదు అక్కడ, యు ఆర్ ఇన్ ప్రిజన్. అరే ఇది మొదలు పెడదామంటే అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి. మీకు ఆ పాయింట్ వచ్చిందా ఎప్పుడైనా? సైలెంట్ పాయింట్, బ్లాక్ పాయింట్, పాజ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ముందుకు వెళ్దామన్నా వెళ్ళట్లేదు. యు ఆర్ అ ప్రిజనర్. కానీ అక్కడ కూడా దేవుడు ఉన్నాడా? ఖైదీగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడా? అక్కడ కూడా కటాక్షం పొందుకున్నాడు. దట్ ఈస్ వన్ ఓన్లీ హోప్ ఫర్ యూ. ఏంటంటే నా దేవుడు నన్ను కటాక్షిస్తాడు. నీకు తెలిసేటట్టుగా దేవుడు నేను కటాక్షిస్తాడు. నీకు తెలిసిపోతుంది దేవుని యొక్క కృప. ఈవెన్ దేర్ ద ఫేవర్ విల్ ఫాలో యూ. నువ్వు ఖైదీగా ఉన్నా కూడా గాడ్స్ ఫేవర్ ఈజ్ నాట్ లాస్ట్ దేర్, హీఈస్ దేర్. ఆ ఫేవర్ ఉంది. నువ్వు అనుకున్నావు అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, ఫేవర్ లేదేమో నువ్వు అనుకున్నావు. బైబిల్ సెలవిస్తుంది 39:21-23 ఫేవర్ ఇస్ స్టిల్ దేర్. ఆమేన్. నో మ్యాటర్ హౌ డార్క్ ద సిచ్యువేషన్ ఇస్, గాడ్స్ ఫేవర్ ఇస్ ఫాలోయింగ్ యూ. బైబిల్ ఏముంది? 84:11 ఏముందండి? కరుణ. చదవండి 84:11. కృపయు ఘనతయు. కరుణా కటాక్షలు దేంట్లో ఉంటాయండి? 103వ కీర్తన, నీ కిరీటంగా ఉంటాయి. ఓకే. 84:11 యెహోవా సూర్యుడును కేడంనై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడ? ఖైదీగా ఉన్నప్పుడు కూడా నీ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నీకంటే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఏ ఫేస్లో అయినా యోసేపుని దేవుడు వదిలిపెట్టాడా? నో. పిట్ ఫేస్లో ఉన్నాడా? ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు. ఖైదీగా ఉన్నప్పుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఈ ఫేస్లో చాలా మంది ఉన్నారు సో చర్చ్లో. యు ఆర్ ఇన్ దిస్ ఫేజ్. విచ్ ఫేజ్? జెకర్యా 9:12 చూడండి. 39:21 చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. యెహోవా యోసేపునకు, అయితే అనే మాట నాకు చాలా ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ బట్ ద లార్డ్. ఖైదీలో ఉన్న బట్, అయితే దేవుడు జోక్యం చేస్తే, అయితే దేవుడు ఉంటే సిచ్యువేషన్ మారుతుందా? మారుతుంది. నువ్వు ఖైదీగా ఉన్నా కూడా అది నీకు జైల్లాగా అనిపించదు, అది నీకు పూల బాటలానే ఉంటుంది. ఎవరు తోడుగా ఉన్నారు నీకు? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జైల్లోనే కూర్చున్నాడా? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడా? ఖైదీగా ఉన్నప్పుడు అటు ఇటు చక్కగా తిరుగుతూ ఉన్నాడు. అందరికీ కౌన్సిలింగ్ చేస్తున్నాడా? అందరికీ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడా? సాడ్గా ఉన్నాడా? ఒక్కరోజు అతడు విచారణగా ఉండట బైబిల్లో రాయలేదు. ఇంకా ఏమంటాడు తెలుసా? ఇద్దరు మనుషులు విచారణగా ఉంటే, ఏమైందయ్యా, వై ఆర్ యు సో సాడ్? మనం యోసేపుని చూసి నేర్చుకోవాలి, నేను కూడా చూసి నేర్చుకోవాలి. కొంచెం సిచ్యువేషన్ ఏమైనా అయితే మనం ఎంత డౌన్ అయిపోతాం. ఎస్, ఆ శక్తి మనకు ఉండకపోవచ్చు, కానీ విశ్వాసం వల్ల పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి రోమా 5:3-4 ఒకసారి చద్దాం. రోమా 5:3-4. ఐ నో యు ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. ఎస్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. శ్రమలయందు అతిశయం. శ్రమ ఏం చేస్తుంది? ఓర్పు. నిరీక్షణ ఏం చేస్తుంది? నిరీక్షణ కలుగజేయునని ఎరిగి శ్రమలయందు మనము అతిశయపడదాము. హల్లెలూయా. యువర్ డౌన్ ఫాల్, నువ్వు కిందకి అడుగు, అందరూ అంటారు అయ్యో పాప ఆమె చూడండి ఎలా ఉండేది, ఎలా బ్రతికింది, ఎలాంటి లైఫ్ జీవించింది, ఎంత త్వరగా కింద పడిపోయింది. దేవుని బిడ్డలు, నీతిమంతులు 7 మార్లు పడిన వారు తిరిగి లేచెదరు. దేవుడు వారితో పడినప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ యోసేపు పడలేదు, పడద్రోయబడ్డాడు. మరి దేవుడు ఇంకా ఎంత తోడుగా ఉండాలి? పడద్రోయబడినప్పుడు ఇంకా ఎంత తోడు. నువ్వు నమ్మకంగా ఉండు, నమ్మకంగా బిజినెస్ చేయి, నమ్మకంగా జాబ్ చేయి. దేవుడు నేను ఎక్కడ పెట్టాడో, ఏ పోతిఫర్ కావచ్చు, ఎవరి ఇంట్లో కావచ్చు, ఖైదీలో అయినా కూడా నువ్వు నమ్మకంగా ఉండు.
నీకు ఒక నిరీక్షణ ఉండాలి. యోసేపు ఇక్కడ ఏడ్చినట్లేదు, యోసేపు కంప్లైంట్ చేసినట్లేదు, యోసేపు ముఖ విచారణ కలిగి ఉన్నట్టుగా లేడు. హీ వాజ్ జస్ట్ సేయింగ్, నా టైం ఎప్పుడు వస్తుందని నిరీక్షణ కలిగి ఉన్నాడు. హీ వాజ్ ఆల్వేస్ హోపింగ్. ఆ కళలో ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతామని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 31 కీర్తన 11వ వచనంలో మనం చూసినట్లయితే, నీ గోన సంచిని దేవుడు ఏం చేస్తాడు? నీ అంగలార్పున నీవు నాట్యంగా మార్చే. గోన పట్టను దేవుడు ఏం చేస్తాడు? యూ రిమూవ్ మై సాక్ క్లాత్ అండ్ క్లోత్ మీ విత్ జాయ్. హల్లెలూయా. నౌ లెట్స్ గో టు ద మోస్ట్ అవైటెడ్ సీజన్. వాట్ ఈస్ దట్ సీజన్? ద ప్యాలెస్ ఫేస్. అందరి జీవితాల్లో అంతఃపుర ఒక దశ ఉంటుంది. ఆమెన్. లెట్స్ గో దేర్. వాట్ ఈస్ దట్ రోబ్? ఆ యొక్క వస్త్రం పేరేంటి? రోబ్ ఆఫ్ రాయల్ రోబ్, రోబ్ ఆఫ్ అథారిటీ. చదవండి. రాజ అంగి, రాజరిక అంగి. ఓకే, ఇట్ ఈస్ ద సీజన్ ఆఫ్ ఎలివేషన్. ఈ సీజన్స్ తర్వాత ఏ సీజన్ వస్తుంది? సీజన్ ఆఫ్ ఎలివేషన్, సీజన్ ఆఫ్ ఎలివేషన్. బాగున్నాడా యోసేపు? ఎస్. చూడండి, ఆదికాండం 41:42 నుంచి వద్దాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి. ఏమేమి పెట్టాడు ఫరో? ఉంగరం, సన్నపు నారబట్టలు కేవలం రాజులు మాత్రమే వేసుకుంటారు, లేదా యాజకులు వేసుకుంటారు. ఓకే, రాజైన దావీదు కూడా సన్నపు నారబట్టలు వేసి నాట్యం ఆడాడు. అది ఆమెకు నచ్చలేదు భార్యకి. బట్ ఇట్ బిలాంగ్స్, దట్ మీన్స్ దే ఆర్ స్పెషల్. అందరూ నారబట్టలు వేసుకోవడం లేదు. అందరూ నారబట్టలు వేసి ఫైన్ లినెన్ అండ్ పుట్ అ గోల్డ్ చైన్ అరౌండ్ హిస్ నెక్. తన రెండవ రథము మీద అతను ఎక్కించెను. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? బానిసగా నేల మీద పడుకున్న అతడు ఇప్పుడు రథాల మీద ఎక్కుతున్నాడు, రథాలు తిరుగుతూ ఉన్నాడు. అందరూ ఏం చేయాలంట? వందనము చేయడాన్ని అందరూ ముందర జనులు కేకల వేసారు. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద, చెప్దామా? అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. సీజన్ ఆఫ్ ప్రమోషన్, సీజన్ ఆఫ్ రెస్టరేషన్, సీజన్ ఆఫ్ ఎలివేషన్. హల్లెలూయా, హల్లెలూయా. లీడర్షిప్, సక్సెస్, ఫేమ్, నేమ్, బ్లెస్సింగ్, ఎలివేషన్ అన్నీ వచ్చేసాయి ఒకటేసారి యోసేపుకి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, విదౌట్ ద రోబ్ ఆఫ్ ఫేవర్ కోల్పోకపోతే ఏంటది? ఫస్ట్ అంగి పేరు ఏం పెట్టానండి? ఎన్నుకోబడిన అంగి. ఎన్నుకోబడిన అంగి కోల్పోకపోతే ఈ అంగి వచ్చేది కాదు. ఏంటా అంగి? రాయల్ రోబ్ వచ్చేది కాదు. అలాగే మీ భవిష్యత్తులో కూడా దేవుడు మీకు ఒక రాయల్టీని దేవుడు సిద్ధం చేశాడు. ఆమెన్. హల్లెలూయా. ఎస్, హీ గాట్ ద రోబ్ ఆఫ్ అథారిటీ బికాస్ హీ లాస్ట్ ద కలర్ఫుల్ రోబ్. అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరు నన్ను చూడాలి, అందరికి సెంటర్ ఆఫ్ అటెన్షన్. అది నీ తలంపు. కానీ దేవుడు నీకు విజ్డమ్ ఇచ్చి, నిన్ను ప్రాపర్గా ట్రైన్ చేసి, నీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి, మంచి క్యారెక్టర్ని ఇచ్చి, సహనాన్ని ఇచ్చి దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే సామెతలు 21:21లో మనం చూస్తే ఎలాంటి వారు ఘనత పొందుకుంటారని ఉంటుంది. సొలొమోను రాస్తున్నాడు సామెతలు 21:21. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. నీతిని కృపను అనుసరించువాడు ఏమేం పొందుకుంటాడు? నీ జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడు. హల్లెలూయా. అలాగే 22:11 చదవండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవుతాడు. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు మీకు యోసేపు యొక్క అంగీలను చూపించి, ఒక్కొక్క దిశను చూపించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ సీజన్ ఆఫ్ ఎలివేషన్ అంటే లాస్ట్ సీజన్ అంటే రాజరికము అంగీ నువ్వు తొడుక్కోవాలంటే కొంతమంది నిన్ను మోసం చేయవచ్చు, కొంతమంది నిన్ను వదిలిపెట్టవచ్చు, నీకు ఆ లోన్స్ అప్రూవ్ కాకపోవచ్చు, నీకు ఆలస్యం అవుతుండవచ్చు, నీవు ఆ జైల్లో చాలా కాలము ఉండవచ్చు. కానీ ఒకటి అడుగుతా మిమ్మల్ని, చెప్పండి, యోసేపు వాజ్ హీ దేర్ ఆల్వేస్ ఇన్ ద పిట్ ఫేస్? గోతి ఫేస్లో ఉండిపోయాడా? లేడు. పోనీ పోతిఫర్ ఇంట్లోనే బానిసగా ఉండిపోయాడా? లేదు. పోనీ ఖైదీలాగానే ఉండిపోయాడా? లేడు. దేవుడు ఆయనను ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్యాలెస్లో దేవుడు తీసుకెళ్ళాడు. అంతఃపురంలో ఎంతకాలం ఉన్నారని ఎంతమంది చెప్తారు? ఎనీబడి?
కరెక్ట్ 80 years 30 సంవత్సరాలకు ఆయన నియమించబడ్డాడు పరిపాలకుడు ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా. ఆది కాండము 50వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముందంటే 110 సంవత్సరాలు యోసేపు ఐగుప్తు దేశంలో ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే 80 సంవత్సరాలు యోసేపు బ్లెస్సింగ్ని అనుభవిస్తూ ఉంటున్నాడు. 13 years కష్టపడ్డాడేమో. ఎన్ని ఇయర్స్ చెప్పండి? 30 yearsలో రాజయ్యాడు. 110 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కౌంట్ 80 years హీ వాజ్ లివింగ్ ఇన్ బ్లెస్సింగ్. సో ఈ యొక్క రాయల్ రోబ్ ఎంతకాలం వేసుకున్నాడు? 80 సంవత్సరాలు. ఆ కలర్ఫుల్ రోబు మేబీ అయ్యో పోయిందే, అయ్యో నాన్నగారిది పోయిందేమో అని బాధపడినా, మళ్ళీ బానిస అంగి వేసుకున్నా అది ఎంతకాలం వేసుకున్నాడు? ఖైదీ అంగి ఎంతకాలం వేసుకున్నాడు? ఎవ్రీథింగ్ వాజ్ టెంపరరీ, ద బ్లెస్సింగ్ వాజ్ పర్మనెంట్. టుడే మై గాడ్ ఇస్ సెయింగ్, ఐ విల్ గివ్ యూ అ పర్మనెంట్ బ్లెస్సింగ్. జస్ట్ గో త్రూ దీస్ సీజన్స్. హల్లెలూయా. ఒక సీజన్ ఏంటంటే అవును యు ఆర్ ఫేవర్డ్. అసూయ పరులు ఉంటూనే ఉంటారు, బాధపడకు. ప్రతి దానికి పగ తీర్చుకోకు. వారు అన్న మాటలకి నువ్వు సీరియస్గా తీసుకోకు. ఎందుకంటే అది సాతాను పెడుతున్న యుద్ధం. ఎవరు పెడుతున్నారు? సాతాను పెడుతున్న యుద్ధం. ఎలియాబు ఎవరు? దావీదు ఒక అన్న. ఆ అన్న ఏం చేశాడో, దావీదు అంటే గిట్టేది కాదు. ఎందుకు అంటే అసూయపరుడు. దావీదు బలవంతుడు, ఈయనేమో వారియర్. కానీ దావీదు చీల్చేస్తున్నాడు చేతులతో. దావీదుకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ హీస్ బికమింగ్ మోర్ ఫేమస్ అండ్ హీ వాజ్ అనాయింటెడ్. ఎలియాబుతో గొడవ పడలేదు. ఈరోజు నుంచి పిట్ ఫేజ్లో ఉన్నాను అనుకున్నవారు ఎవరితో గొడవ పడకండి. చూడండి ఆది కాండము 45వ అధ్యాయము. సీ హిస్ క్యారెక్టర్. 3వ వచనం. అప్పుడు యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి, అతని సహోదరులు భయపడ్డారు. ఎవరి సముఖమందు? యోసేపు సముఖమందు. చూడండి 42వ అధ్యాయము 8లో 42nd చాప్టర్లోనే యోసేపు తెలుసు. మీకు స్టోరీ తెలుసా? చెప్పాలా? తెలుసు కదా. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది. యోసేపు ఎవరు వస్తారు? ఎవరైతే గోతిలో పడేశారో వారందరూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో యోసేపు ఎదుట నిలబడాల్సి వచ్చింది. 42:8లో యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు. కానీ వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాడు. యూసీ ఏ హోదాలో ఉన్నాడు, ఎంత రూపు రేఖలు మారిపోయాయి. హీ హాజ్ బికమ్ లైక్ అ కింగ్. ఆమెన్. అబ్రహాంని గురించి కూడా ఆ దేశపు వారు ఏమంటారంటే, మా మధ్యలో నువ్వు ఎలాగున్నావు? మహారాజుగా ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ట్రైన్ చేస్తే అందరిలోనూ మహారాజుగా ఉంటావు, సహోదరుల కంటే ఘనుడుగా ఉంటావు. అందుకే యెబ్బేస్ని ఏమన్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? తన సహోదరుల కంటే ఘనుడుగా ఉన్నాడు. యు బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. యు బీ అండర్ ఎవ్రీ సీజన్. ప్రతి సీజన్లో ప్రతి ఫేజ్లోనూ దేవుని సన్నిధిలోనూ ఉండు. ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? యు ఆర్ విచ్ ఫేజ్ ఆర్ యు ఇన్? హౌ మెనీ ఆఫ్ యు ఆల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్? ఫస్ట్ ఫేజ్. అసూయపరులు ఉన్నారా? గోతులో వేసేసారా? ఇంకా మీకు 2 phases ఉన్నాయి. హార్డ్ వర్కింగ్ ఫేజ్ ఉంది. బీ రెడీ ఫర్ హార్డ్ వర్క్. నమ్మకంగా చేయండి, మనుషుల కొరకు చేయకండి. ఏ పని అప్పగిస్తే దేవుడు ఆ పనిలో నమ్మకంగా చేయండి. మీ చేతుల్లో ఆయన చెయ్యి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని చెయ్యి ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఏది చేసినా వర్ధిల్లిందంట. అంటే చిన్న పని చేసినా వర్ధిల్లింది, పొలం పని చేసినా వర్ధిల్లింది. ఆయనకు అన్ని పనులు వచ్చేసాయి. యోసేపుకి ఏ పని రాదంటూ లేదు. లోకమంతా తెలుసు, ఐగుప్తు దేశం అంతా తెలుసు, ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎక్కడ పని చేస్తారు. ఎవ్రీథింగ్ హీ నోస్ బికాస్ హీ వెంట్ ఇన్ టు ద సీజన్ ఆఫ్ స్లేవ్. హార్డ్ వర్కింగ్ సీజన్. చాలామంది ఇప్పుడు 2nd సీజన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఏ సీజన్లో ఉన్నారో? హార్డ్ వర్కింగ్. అక్క టైం లేదక్క, అక్క ఓవర్ టైంలు అక్క, 3 o'clock వరకు పని చేస్తున్నాను అక్క. యువర్ ఇన్ ద హార్డ్ వర్కింగ్ ఫేజ్. కానీ నీ రివార్డర్ పోతిఫర్ కాదు, నీ రివార్డర్ దేవుడు. నమ్మకంగా ఉండు. రాంగ్ రిలేషన్షిప్స్ నుంచి దూరంగా ఉండు. బికాస్ నెక్స్ట్ ఫేజ్ ఇస్ కమింగ్. ఓర్పు ఫేజ్ వస్తుంది. ఆ తర్వాత నువ్వే కింగ్. నీకంటే కింగ్ ఎవ్వరు లేరు. నువ్వు ఈ అంగికి చూసి అయ్యో ఈ అంగి పోయిందా అని బాధపడినక్కర్లే. ఎందుకంటే ఒక రాజరిక అంగి రాబోతుంది. యు ఆర్ గోయింగ్ టు వేర్ దట్ రాయల్టీ. ఎవ్వరు గుర్తుపట్టలేదు. యోసేపుని గుర్తుపట్టలేదు. సొంత తమ్ముడే కాదు, గుర్తుపట్టలేనంత లెవెల్లో ఉన్నాడు. యోసేపు గుర్తుపట్టాడా వీరిని? గుర్తుపట్టాడు. అంటే ఏ లెవెల్లో ఉన్నారు ఊహించుకోండి. అదే లెవెల్లో ఉన్నారా? అదేలాగా ఉంటేనే కదా మనం గుర్తుపట్టేది.
కొంచెము చేర్పు మార్పులు అయితే ఓకే అనుకోవచ్చు. 13 ఏళ్లలో అదే లెవెల్లో ఉన్నారు. కానీ యోసేపు 13 ఏళ్లలో ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు? 45 చాప్టర్లో ఆయన తానే వెళ్ళి, నేను యోసేపు నన్ను ఎంతవరకు వారు గుర్తుపట్టలేదు. యు సీ హౌ మచ్ హీఈస్ బ్లెస్డ్. అనుకోలేదు, ఊహించలేదు ఎవరు. ఈయన రథాలు ఎక్కుతాడా, ఈయన పరిపాలిస్తాడా ఐగుప్తు దేశాన్ని, ఇతడు లోక దేశం సమస్త దేశాలందరినీ ఏం చేస్తున్నాడంట? ఆయన చేతి కింద ఉన్నాయా? సమస్త దేశాలు యోసేపు చేతి కింద ఉన్నాయంట. ఆ లెవెల్కి నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా. డోంట్ ఎండ్ అప్ ఇన్ దట్ జైల్ అండ్ థింక్ అయిపోయింది, గివ్ అప్, ఐ విల్ గో బ్యాక్ టు మై పిట్. డోంట్ గో. ఎవరి విషయంలో నువ్వు చేదు పెట్టుకోక, అప్పుడు వారు ఎవరో ద్రోహం చేశాడు, వాడి పని నేను చేసుకుంటాను, వద్దు, పగ తీర్చుకుంటాను, నీ పని కాదు. చూడండి ఎంత బాగా చెప్తాడో. 45:3 చూడండి. నేను యోసేపును అని చెప్పిన తర్వాత, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయారు. ఎవరు? రూబేను, సిమియోను, లేవి, ఇషాకారు, నఫ్తాలి, యూదా, అషర్, గాదు, దాన్, ఆల్ దీస్ పీపుల్. సిమియోన్, లేవి ఎవరు అనుకున్నారు? కోపిష్ఠులు. ఏదున్నా తేడా వస్తే నరకడమే. అట్లాంటి వారు కూడా ఎవరిని చూసి భయపడ్డారు? యోసేపుని చూసి భయపడ్డారు. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫియర్ యూ బికాస్ ఆఫ్ ద లెవెల్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ. హల్లెలూయా. ఇంతవరకు నేను ఎవరైతే దూషించి, హామాన్ లాంటి వారు ఉన్నారా? ఇలాంటి అన్నలు లాంటి నీ చుట్టూ ఉన్న వారు అసూయపరులు ఉన్నారా? టుమారో వారు నేను చూసి భయపడబోచున్నారు. హల్లెలూయా. ఆ సీజన్లో నువ్వు వెళ్ళాలి. ఇంకేం చూడండి. అప్పుడు యోసేపు ఏం చేశాడు? నౌ సీ హిస్ ఆన్సర్. ఆయన ఏమంటాడు? నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే. ఐగుప్తుకి రావడానికి మీరు అమ్మివేసిన యోసేపుని నేనే. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు నిన్ను బాగా చిరాకు తెప్పిస్తున్నారు? టుమారో యూ గోయింగ్ టు సే, డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నువ్వు చెప్పవచ్చును, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను చూసుకుంటా మీ ఫ్యామిలీని, నేను చూసుకుంటా మీ అందరినీ, నేను పోషించుకుంటా మిమ్మల్ని, మీ భార్యని, మీ పిల్లలు అందరినీ నేను చూసుకుంటాను అనే లెవెల్లో దేవుడు నేను తీసుకెళ్ళను గాక. హల్లెలూయా. చెప్పరు సో చర్చ్లో, మాకు వద్దు, మాకు ఆ నిలువు టంగి బాగుంది, అది కూడా బాగాలేదు, మాకు ఆ బానిసంగి బాగుంది, ఆ హార్డ్ వర్క్ చేయడమే మా జీవనాపాదము, మాకు అదే అలవాటు, ఇంకా మాకేమీ తెలీదు. చదవండి 5వ వచనం. అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఇలాంటి మనసు కలిగిన వారు ఉంటారండి. చూడంగానే 13 ఏళ్ళు కష్టపడ్డారా రే, మీకు ఏమనుకుంటున్నారా? నన్ను చిన్నవాడిని కానీ చూడకుండా, జాలి చూపించకుండా దాంట్లో గోతిలో వేసారేంట్రా, సంఖ్యలతో ఉన్నాను రా కొన్ని రోజులు అని ఎంత ఏడవచ్చు, ఎన్ని డైలాగ్స్ వేయచ్చు. ఇప్పుడు చూడు ఏ లెవెల్లో ఉన్నా అనొచ్చు కదా. ఆయన అనట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయనను మీరు అమ్మి వేసినందుకు ఎవరిని ఓదార్స్తున్నాడు? తనని ఓదార్చుకోవట్లేదు, ఎవరిని ఓదార్స్తున్నాడు? దిస్ క్యారెక్టర్ వాజ్ ఫార్మ్డ్ వేర్? ఇన్ ద జైల్. దిస్ క్యారెక్టర్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద జైల్. హల్లెలూయా. ఎందుకంటే పోతిఫర్ భార్య అబద్ధాలు చేసి బిట్రే చేసి ఆయన జైల్లో పడేసింది. కానీ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. గాడ్ ఇస్ ఫార్మింగ్ సంబడీస్ క్యారెక్టర్ హియర్. హల్లెలూయా. వారు జీవిత కాలం అంతా యోసేపులా ఉండబోచున్నారు. 80 years of blessing, receive it. 80 years of blessing, receive it. 80 years of royalty, receive it. Hallelujah. Hallelujah. అది మీకు సంతాపం పుట్టింప నీకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఏమన్నాడు? మీ కొరకు మిమ్మల్ని పోషించిన నన్ను పంపించాను అన్నాడు. నేను ఇక్కడ రాజు అవ్వాలని పంపించాను అని అనట్లేదు. యు సీ టుడే గాడ్ ఈస్ టాకింగ్ టు ఎవ్రీబడి ఆఫ్ us. ఎస్, నో మ్యాటర్ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ సీజన్ని మారుస్తున్నాడు. నువ్వు గోతిలోనే ఉండిపోవు. యోసేపు లేడు, నువ్వు ఉండవు. నువ్వు జైల్లోనే ఉండిపోవు. లేక నువ్వు ఆ పోతిఫర్ ఇంట్లోనే కష్టపడి ఫెయిత్ఫుల్గా ఉండి కష్టపడి చాలా బలంగా నువ్వు అందరికీ మేలు చేస్తున్నా ఆ స్థితిలోనే నువ్వు ఉండకపోవు. నువ్వు రేపు దేశంలో ఇన్ఛార్జ్ అవ్వబోచున్నావు. యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ చార్జ్ ఆఫ్ ద నేషన్స్. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ దేర్.
ఆమెన్. బట్ గాడ్ వాంట్స్, ఎలాంటి వారు కావాలి దేవునికి? ఎలాంటి వారు కావాలి? ప్రతి సీజన్లో నమ్మకస్తులు కావాలి. లోకానికి లోబడే వాళ్ళు కాదు, దేవునికి లోబడే వాళ్ళు కావాలి. ఎంతమందికి పుల్సా చేప తెలుసు? ఎంతమందికి పుల్సా చేప తెలుసు? తెలుసా పుల్సా చేప? అసలు పుల్సా చేప పేరు, నిజమైన పేరు ఎంతమందికి తెలుసు? హిల్సా. ఏంటది ఆ చేప పేరు ఏంటి తెలుసా అండి? హిల్సా. అసలు ఎలాగ పుల్సా చేప వచ్చింది? గోదావరి పుల్సా అనే పేరు వచ్చింది. సో నేను స్టడీ చేశాను. ఒకసారి మమ్మల్ని రాజమండ్రికి మీటింగ్కి పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారు ఆగస్ట్లో పిలిస్తే మేము వెళ్ళాం. నేను పాస్టర్ గారు వెళ్ళాం. పొలాలన్నీ చూపించారు. డెడికేషన్ అయింది, వాళ్ళ చర్చ్ డెడికేషన్ అయింది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది. సో తను ఒక మాట అన్నాడు, ఇదే టైంలో పులస చేప దొరుకుతుంది, పులస చేప దొరికితే మీకు వండి పెడతాం, చాలా బాగుంటుంది, చాలా రేర్ అని చెప్పారు. అసలు ఏంటండి అంటే ఆయన చెప్పారు. సో ఈ పులస చేప ఏంటి అంటే యాక్చువల్ దాని పేరు పులస కాదంట, దాని పేరు ఏంటంట హిల్సా. ఏంటది? హిల్సా. అది మన భారతదేశంలో కానీ లేక మన గోదావరి ఏరియాలో వచ్చేది కాదు, అది సముద్రపు చేప. అదేంటది? సముద్రపు చేప. అయితే ఈ సముద్రపు చేప సంవత్సరానికి ఒకసారి జూలై, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ మాసంలో అంట అది సముద్రాలు ప్రయాణం చేసి వస్తుందంట. ఎక్కడెక్కడికి? సముద్రాన్ని, హిందూ మహాసముద్రం నుంచి బే ఆఫ్ బెంగాల్ అదంతా ప్రయాణం చేసి 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 కొంతమంది ఏమంటారంటే ఆస్ట్రేలియా నుంచి వస్తుందంట ఈ చేప. మరి ఎంత నిజమో మనకు తెలియదు. ఆస్ట్రేలియా నుంచి వచ్చి న్యూజిలాండ్కి వెళ్ళి, న్యూజిలాండ్ నుంచి వచ్చి మన ఇండియన్ ఓషన్ దగ్గరకు వచ్చి అక్కడి నుండి ఎక్కడికి వస్తుందంట? ఎందుకు వస్తుంది? గోదావరి నది కదా, అది దీని స్పెషాలిటీ. హిల్సగా ఉన్నప్పుడు దాని వెల ఒకప్పుడు 70 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు ఆర్ మోర్ దెన్ దాట్ 500 రూపీస్ హిల్సగా ఉన్నప్పుడు దాని విలువ. హిల్స అంటే ఏంటి? సముద్రపు చేప. కానీ పుల్సగా ఎప్పుడు మారుతుంది తెలుసా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోనికి వెళ్తాయి. ఓకే, సో నదిలో ఉన్న చేపలు ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. కానీ ఈ హిల్స చేప ఏం చేస్తుంది అంటే తెలుసా? నది ప్రవాహం ఎలాగ వస్తుంది? ఇలాగ వచ్చి సముద్రంకి వెళ్తుంది. అది సముద్రంలోంచి ఎదురు ఈదుతుందంట. ఈ హిల్స చేప ఏం చేస్తుంది? లోకానికి ఎదురు ఈదుతుంది. అందుకే దాని పేరు పులుస అయింది. అందుకే ఒక సామెత ఉంటుందంట, పుస్తల తాడైన అమ్మి పులుస తిను అంటారంట. అంటే మంగళసూత్రమైన అమ్మి పులుస చేప తిను అంటారంట. సో ఏంటి అసలు ఏంటి విలువ? మామూలుగా హిల్సగా ఉన్నప్పుడు దాని విలువ 70 రూపాయలు, 100 రూపాయలు, మా అయితే 500 రూపీస్. కానీ పులుస అయితే 5,000, 10,000, 12,000 రూపాయలు. ఎంత ఇప్పుడు చూడండి, పులుస చేప ఎంత? 26,000. ఎందుకంత విలువ? ఫస్ట్ థింగ్, అది సముద్రంలో ఉండకుండా, ఆ ఉప్పు నీటిలో ఉండకుండా మధురమైన నదిలోనికి ఎదురు ఈదుతుందంట. అది కూడా ఏ నది? అన్ని నదులు కాదు, గోదావరి నది మాత్రమే. ఎందుకంటే మీకు తెలుసు కదా, మధ్యలో గోదావరి సముద్రాన్ని. సో ఆ టైంలో అది ఇలా జంప్ అయ్యి, నదికి జంప్ అయ్యి ఎదురు ఇది గోదావరిలో అది గుడ్లు పెట్టడానికి వస్తుందంట. సో ఆ తీయని నీరు తాగుతుందంట. గోదావరి మట్టి, ఆ మట్టి కలర్ వస్తుంది, అని పింక్ కలర్ వస్తుంది. ముందు అది వైట్ ఉంటుంది, తర్వాత హిల్సగా ఉన్నప్పుడు అది వైట్ ఉంటుంది, ప్యూర్ వైట్. తర్వాత కొంచెం రెడ్ ఫామ్ అవుతుందంట. అది రుచిగా ఉంటుంది అని చెప్తారు, ప్లస్ అది మంచిదని చెప్తూ ఉంటారు. అయితే అది తిన్నప్పుడు మేము అనుకున్నాం, ఆ రోజు తినలేమేమో. ఆ పాస్టర్ గారు ఏం చెప్తాడంటే, మనకి దొరకలేదు, కానీ తప్పనిసరిగా నేను చేప వండి మరి నేను పంపిస్తానని చెప్పి నెక్స్ట్ వీక్ కల్లా మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పెద్ద క్యాన్లో పులుస చేప, పులుసు కూర పంపించాడు బస్లో. మేము వెళ్ళి తీసుకోమని వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే చాలా మంచిగా అనిపించింది. సరే అని తింటుంటే అన్ని ముళ్ళులే. దీనికి 7,000, 10,000, 12,000, ఇన్ని ముళ్ళేంటి అని నేను అనుకున్నాను. కానీ ఆ ముళ్ళులు ఎక్కువగా తనలో ఉండడం వల్ల అది ఎదురీదగలుగుతుందంట. నాట్ లైక్ అదర్ ఫిష్, ఇట్ ఈస్ డిఫరెంట్. అలాగే నీ జీవితం. ఎందుకు నేను ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనము హిల్స నుండి పులుసుగా అవ్వాలి. పులుసు కాదు,
పులసగా అవ్వాలి. మనం హిల్స చేపగా ఉన్న మనం, విలువ తక్కువగా ఉన్న మనల్ని, విలువ లేని మనల్ని దేవుడు ఒక రోజు ఏం చేయబోతున్నాడు? రాజరిక వస్త్రము దేవుడు మనకి దయచేయబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ రాయల్టీ. పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ ద చేంజ్ ఇన్ యూ. అదేంటి హిల్సగా ఉన్నావు, ఈరోజు పులసగా కనబడుతున్నావు అంటే నువ్వు ఎదురీదా ఇన్ ద సీజన్ ఆఫ్ సర్వెంట్హుడ్. నువ్వు ఆ స్లేవరీ సీజన్లో నువ్వు నమ్మకంగా పనిచేసావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి హార్డ్ వర్కర్స్ అంటే చాలా 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 ఇష్టం. కష్టపోతలు అంటే దేవుడు చాలా 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 ఇష్టం. ఆ కష్టంలో నువ్వు ఇంకా నమ్మకంగా చేస్తే ఇంకా చాలా ఇష్టం. నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నీకు తప్పించుకునే మార్గం చూపిస్తాడు. ఆ స్త్రీ దగ్గర ఎందుకు రోజు నసపెడుతుంది? నువ్వు రా, నువ్వు ఖైదీలో కూర్చో, నువ్వు ఎక్కడ కూర్చో, ప్రిజన్లో కూర్చో, నేను నీకు తోడుగా ఉంటా. నోబడీ క్యాన్ డిస్ట్రాయ్ యువర్ డెస్టినీ. ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. అలాగే దేవుడు నిన్ను కప్పివేస్తాడు. తెలుసా అండి, యెషయా గ్రంథం 49లో ఆయనే నిన్ను తన అంబుల పొదిలో నిన్ను కప్పివేస్తున్నాడు. సో ఈరోజు టుడే ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ ఇన్ విచ్ ఫేస్? దిస్ ఇస్ యువర్ డెస్టినీ. ఏ ఫేస్? ఆ థ్రోన్లో నువ్వు ఉండాలి, ఆ ప్యాలెస్ వస్త్రాలు నువ్వు వేసుకోవాలి, రూపు రేఖలు మారిపోవాలి. ఎంతమంది రూపాంతరం చెందాలనుకుంటున్నారు? ఎస్, ఎవ్రీబడి హూ సీస్, నువ్వేనా, ఎంత మారిపోయావు అని అంత స్థితిలో దేవుడు నిన్ను చేయనుగాక. అంటే దీనస్థితి కాదు, ఏ స్థితిలో? వావ్ అనే స్థితిలో మనమందరం లేచి నిలబడదాం. ఈరోజు మన విలువ ఎంత తక్కువ ఉన్నా కూడా నీ దేవుడు ఈరోజు నిన్ను ఎన్నుకున్నట్లయితే నిన్ను ఏం చేస్తాడు? హిల్స నుండి పుల్సగా దేవుడు చేయనుగాక. నీ జీవితంలో ఏదైతే నీవు కోల్పోయావో బాధపడకు, భయపడకు, బికాజ్ యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. ఆమెన్. హల్లెలూయా. యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. షల్ వి ఆల్ ప్రే? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఎవ్రీబడి ప్రే. మీకు ఏం అర్థమైందో అది ప్రార్థించండి. మీరు ఏ ఫేజ్లో ఉన్నారు, ఏ దిశలో ఉన్నారు, ఏ దశలో ఉన్నారు మీకు తెలుసు. మీకు వాక్యం అర్థమైంది అనుకుంటా. మీరు ఏ దశలో ఉన్నారు? ఇంకా చిన్నపిల్లలలాగా ఇంకా తల్లిదండ్రుల దగ్గర ఫేవర్ 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 పొందుకుంటున్నారా? రాబోతుంది, గోతి రాబోతుంది. భయపడకు, అక్కడ కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అసూయపరులు ఉన్నారా? బాధపడకు. నీకు తెలియకుండానే, వారికి తెలియకుండానే నిన్ను రాజరికంలోనికి తీసుకెళ్తా ఉంటున్నారు. దే విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను నిందలన్నిటినీ చెప్తామా? నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎంతమంది కావాలి? అవును ప్రభా, ఇలాంటి లైఫ్ నాకు కావాలి ప్రభా. యేసయ్యా church, come on. Aradhana, 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 Aradhana నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన అవునేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నా జీవితములో సమృద్ధినిచ్చి, చెప్తామా? ప్రతి ఒక్కరు చెప్తామా? నా జీవితములో మరొకసారి చెప్దామా? సమృద్ధి లేని నా జీవితంలో బిగ్గరగా
సమృద్ధినిచ్చి బలపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన. Sing them out. Shout of it, shout of praise. ఆరాధన మరొకసారి ఆరాధన 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 నా కనుల వెంబడి కన్నీరోరాగియగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆకర్షణ ఆరాధన 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 నీకే, ఆరాధన. సో చర్చ్ ఆరాధన నీకే, ఆరాధన పరిశుద్ధ మహోన్నతుడైన తండ్రి యేసయ్యా, యోసేపు గోతిలోనే ఉండిపోలేదు నాయన, యోసేపు బానిసగానే ఉండిపోలేదు నాయన, యోసేపు ఖైదీగానే ఉండిపోలేదు నాయన. అడుగు అడుగున ప్రతి కాలంలో, ప్రతి దశలో, ప్రతి దిశలోనూ ఉన్నావు నాయన ప్రభా. ఎన్ని అంగిలు పోగొట్టుకున్నా, ఎంతమంది దారుణంగా తన జీవితంలో ఆడుకున్నా, అయ్యా నీవు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు నాయన. అయ్యా నీ బిడ్డలు ఏ గోతిలో ఉన్నారో, ఏ ఖైదీలుగా ఉండిపోయారో, ఎక్కడెక్కడ బానిసలుగా ఉండిపోయారో, పాపపు బానిస ఉన్నట్లయితే నాయన ప్రభా, ఈరోజు ఆ బానిస వస్త్రాలు తొలగిస్తున్నందుకు నీకు వందనాలు. సాతానికి దూరంగా వారిని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. నెక్స్ట్ లెవెల్ త్రోన్ వారికి అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. శాపపు బానిసగా ఉంటే తొలగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా. ఎవరి కింద బానిసగా నీ పిల్లలు ఉండడానికి వీలు లేదు నాయన ప్రభా. హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. కానీ ఆ కాలాల్లో మేమేం నేర్చుకోవాలో అవి నేర్పించే దేవుడు నాయన. మా బోధకుడుగా నువ్వు ఉన్నావు నాయన. అవును, విలువలేని మా జీవితాలు అయ్యా, అవును ప్రభా, విలువలేదు ఒకప్పుడు అయ్యా, దాన్ని ఉన్న చోటు ఉండిపోయాము. కానీ అవును, ఆ చేపను చూపిస్తూ మాకు చూపించావు నాయన. ఎదురు ఈదాలని చెప్తున్నావు నాయన. అయ్యా సరిగ్గా జీవించాలని చెప్తున్నావు నాయన. నీకు నమ్మకంగా ఉండాలి, నీకు భయపడాలని చెప్తున్నావు నాయన ప్రభా. పగ తీర్చుకుంటా నీ పని కాదని చెప్తున్నావు. సమాధాన పడు అని నువ్వు చెప్తున్నావు నాయన ప్రభ. అందరి ఎడల జాలి చూపించని చెప్తున్నావు నాయన ప్రభ తండ్రి. అసూయ పరుల ఎడల, ముఖ్యంగా శత్రువులుగా ఉన్న వారిని నువ్వు క్షమించు అని దావీదు వలె, యోసేపు వలె చేసిన కార్యాన్ని మాకు చూపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అట్టి మనసు మాకు ఉన్నట్లయితే నాయన ప్రభ, ఒక్క దినము నాయన ప్రభ, ద థ్రోన్ ఇస్ వెయిటింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ లార్డ్. అయ్యా రాజకీయ వస్త్రము వెయిట్ చేస్తుంది నాయన ప్రభ, ఆ రథాలు వెయిట్ చేస్తుంది. సమస్త దేశములకు నీ బిడ్డల్ని నియమించాను. అట్టి జ్ఞానం మరిగి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం.